లేరా సుందరరావు ఇది తెలిపేది చెప్పేవాళ్ళేడా బాగా చెప్తా సుందరరావు వ్యవహారం బాగా వ్యవహారము బామర్ది దాని చుట్టూరు వేయరా చుట్టూరు నూనె పోయి ఇటువల్ల చెంపలు తగల నూనె చాలా కోటి మన ఎత్తినే అదే అది ఉంటుందా పిండి ఉడకట్లేదు నేను యూట్యూబ్ తయారు చేసుకోవాలా అది వేరు ఇది వేరులే ఈటలు పెట్టేది వేరు దాంట్లో వేసేది వేరు కాదు వంట మాస్టర్ చెన్నై గారు నేను తర్వాత వాయిస్ ఇస్తాలే మీరు ఎలా చేసుకోవాలి బజ్జీలో పెట్టరా మా ఉప్పు దాంట్లో బాగా కొంచెం టేస్ట్ ఇవ్వట రమేష్ మొగని బాగా పెట్టుకుంటే ఇక మా సరుకులు మొత్తం ఉన్నాయి అదే బాబు కొత్తవాడా రోజుకుండా కాదు ఖాళీ జింకితే జీలకర్ర మళ్ళీ అది చూడకుండా బా బామర్ది వామ్ వేయమంటే వామ్ చల్లటం కదా దీంట్లో పెట్టాలా అవునులే బాబు దీంట్లో పెట్టాలి చేతిలో కొంచెం ఉంటే అటు తీసిన సాల్ట్ ఏమన్నా దాంట్లో కొంచెం శనగపిండి కలుపుకోవాలా కలపాలి వామ్ గ్యాస్ బాబు కలుపు అందుకే వామ్ మరింత పెట్టమని చేస్తున్నాయి ఇంకోటి బాబా శాంపిల్ ఇంకోటి దాని పిండి బాగానే ఆ పిండి ఆడ చాలుద్ది వామింగా వేసి మొత్తం పిండి చాలా కలపాలి పొయ్యండి వామ్ మొత్తం వామే కొంచెం పిండి అంటే ఏం దాచి పెడతావు ఎందుకయ్యా ఇది చేసేది అరే ఎగ్ ఆమ్లెట్ ని గబ్బు గబ్బు చేసారు వీళ్ళేమన్నా చిక్కులో చేస్తారు చిన్న ఎందుకు ఎక్కువ పిండి కొంచెం పిండి పిండి కలుపు వేరే ప్లేట్ తీసుకోండి అప్పటికప్పుడు కలిపి వేయ కుదురు ఏం కలిపి పిండి శనగపిండి ముందు నానబెట్టిలే అరే తీసా తీరంగా తీయది అది దిష్టి ప్లేట్లు పడకపోతే అయిపోతుంది దెబ్బలు మసాలా బజ్జి చేసి దాకా చక్కలకి లేదు నీకు ఏడది ఇంత మందం మీద రా ఎరాబో కొద్ది పెట్టరా వాము కలుపురా చెబక్కిని కలుపురా వాము కలుపురు అన్ని కలుపుతారులే కానీ ఇదిగో బజ్జీల మాటలు అది వేసేటప్పుడు గిన్నె తూడు కొసాడి ఆడ పోయి లోపలికి పోయింది గంట రాకుండా అట్లా దుడిసిన అనుకో మిరపకాయ కూడా కాలుద్ది తిప్పు బామర్ది ముందు ఊపు వచ్చింది బజ్జీ కాదు 4-3 వేయండి ట్రై చేస్తున్నాం అదే ట్రై చేసినాం ఇంకా ఇది వరే నూనె అయితే బాగానే కాలేదు కసకస ఇంటికి పోగా మీకు జపం చేస్తారా పెట్టుకోండి ఇంకా మునగలేదా పూర్తిగా అది కదా అంతే బజ్జీలు ఇద్దరు జాతురాయా పిండి వస్తుంది అందరు గింటి కట్టుకొని నువ్వు దిప్పు గురు ఈ మగోళ్ళు అయ్యే దిగుతున్నాయి మామ అంటే చాలేదనయా ఇది అంతగా ఇది మనకి గిట్టుబాటు కాదు మాడిపోతుంది ఎందుకంటే గ్యాస్ తగ్గియాలి బంగా గ్యాస్ తగ్గియాలి అదే పోతావా అరే ఇంకో కేజీ అన్నా
గూగుల్ ఇంకో కేజీ ఇది చాలే సబ్బలేదు దాంట్లో ఎక్సో ఉంది చూడు. అది నీ కాలు కాడ అది పేలికే అది గట్టిగా బజ్జీలు అంటే గురుకు వాడు తినేది ఒక్క బజ్జి కొనా ఇలాంటి ఆతమే ఎప్పుడైనా బజ్జీలు వేస్తాను మనకు చాలా కష్టం పొద్దు జాతర చిట్టగా దీన్ని చూడలేదు. ఒగ్గానే చేసేది ఇప్పుడు. యూట్యూబ్లో పెడుతుండండి. రారా ఎవరు ఇది బాగా అవుతుంది. దగ్గర చూస్తూ అసలు వీళ్ళు ఒక యుద్ధ ప్రాతిపదికన చేస్తుంది. సామాన్ పట్టిరా కరపాకు మన సరుకులు ఇగో మన సరుకులు. ఉప్పు దాంట్లో ఉప్పు వస్తున్నావా ఎంత పోతాడు నేను ఒక ప్యాకెట్ అండి అది 2 ప్యాకెట్లు. వచ్చినా జనం లేవు 10 మంది మొత్తం ఉప్పు కొంచెం రెడ్డియా. కరిపాకు ఇవ్వ మరి ఇంకా అయ్యానంది కరిపాకు. మంటగా మంటలాగా చేసిండు దాన్ని